నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు అమరావతి జేఏసీ బహుజన అధ్యక్షుడు బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మీరు అమరావతి కోసం చేసిన కృషి అంతా ఇంత కాదు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు, వాళ్ళకి అండగా నిలబడ్డారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి అమరావతి వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చాయని మనం వింటూనే ఉన్నాము. అండ్ అమరావతి నిర్మాణం కూడా రేపు జరగబోతోంది. దానికి కేంద్రం నుంచి నిధులు కూడా రావడం అయితే జరుగుతోంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి టైంలో? ఏం లేదమ్మా, ఆశలు ఫలించినాయి, కోరికలు తీరినాయి. అమరావతి రాజధాని ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా కాస్తంత పూర్తి మనస్ఫూర్తిగా ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమం చేసిన మహిళలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే, వైసీపీ పార్టీకి 11 సీట్లు రాగానే, కూటమి గెలవగానే బిడ్డలు పుట్టినప్పుడు కూడా అంత సంబరం కలగదు ఆ మహిళలకి. అమరావతి బతికినందుకు అంత సంబరపడ్డారు. పండుగలు చేయలేదు కానీ 3 పూట్ల కడుపార 4 మెతుకులు అన్నం తిన్నారు. ఈ మాట అయితే నేను చెప్పగలను. ఎందుకంటే 1631 రోజుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన వాళ్ళు. ఎండకెండారు, వానకు తెలిసారు, భయపెట్టారు, చీరలు లాగారు, జాకెట్లు లాగారు, రక్తాలు కళ్ళ చూశారు. అసలు అమరావతి ఉంటుందా, మేము ఇచ్చిన భూములు ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా బతుకు తెరువు ఏంటి. అసలు మీకు మాట చెప్తారండి, అమరావతిలో భూములు ఇచ్చిన ప్రాంతానికి సంబంధించిన మహిళలు పాలకి పెరుగు కూడా బయటికి పోరండి. వాళ్ళు గుమ్మం దాటే మహిళలు కాదు. వాళ్ళు చాలామంది మహిళలు పెద్దవాళ్ళు మనం ఎర్రజెండాలు పెట్టుకుని ఏదైనా ధర్నా చేస్తూ ఉంటుంటే వాళ్ళు అనుకునే వాళ్ళంట, ఏంటి వీళ్ళు ఎక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు, ఏంటి ప్లే కార్డ్స్ పట్టుకున్నారు, దేనికంటే వీళ్ళు అని అడిగేవాళ్ళు. అలాంటి మహిళలు ఆకుపచ్చని కండువాలు చుట్టుకొని వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని ఏకైక రాజధాని అమరావతి, భూములు ఇచ్చాం రోడ్డున పడ్డాం, భూములు ఇచ్చాం రోడ్డున పడ్డాం అనే పరిస్థితికి తెచ్చారు. అలాంటి ఉద్విగ్న క్షణాలు, ఒక అద్భుతమైన ఒక మధురానుభూతి వాళ్ళ జీవితాల్లో. నేను కూడా చెప్తున్నాను, గోవర్ధని గారు, తెలుగు నేల బతికున్నంత వరకు అమరావతి మహిళ బతికే ఉంటుందండి. ఆ ఉద్యమం బతికే ఉంటుంది. చరిత్రలో హిట్లర్ ఉన్నాడో, నెపోలియన్ ఉన్నాడో, ఎవరున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అని ఒక రాకాసి పాలకుడు ఉన్నాడు. అతగాడు భూములు ఇచ్చిన 34,000 ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన మహిళామ తల్లుల మీద కడుపుకోత గురి చేశాడు. ఆయన మీద పోరాడారు. తద్వారా 151 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి 11 సీట్లతో ఆంధ్ర రాష్ట్రంలో ఓడిచ్చారు అనేది మాత్రం చరిత్ర. ఆ చరిత్రలో పాల్గొన్న ప్రతివాడు, ఆ ఉద్యమంలో కరచాలనం చేసిన ప్రతివాడు కూడా ధన్యుడే నా దృష్టిలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలదొక్కుంటుంది, నిలబడుతుంది. 4 రోజులు లేట్ అయినా, 8 రోజులు లేట్ అయినా అమరావతికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. అసలు అక్కడ దాకా కాదండి గోవర్ధన్ గారు, అసలు రాజధాని మాకు ఉంది. రాజధాని అంటే 3 అంగాలండి. 1 హైకోర్టు, 2 శాసనసభ, 3 శాసన మండలి. ఈ 3 పెట్టుకునేది పరిపాలన. పరిపాలన కావాల్సింది 3. ఆ 3 మా దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించాడు, 17, 18, 19. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించాడు. అక్కడి నుంచి పరిపాలిస్తూ రాజధాని లేదన్నాడు. ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ వజ్ర సంకల్పంతో 50,000 ఎకరాలు రైతులు ఇచ్చిన భూములు ప్లస్ ప్రభుత్వ భూములు వెరస 50,000 ఎకరాలని ఎలా వీటికి పరిశ్రమలు రాబట్టాలి, ఈ భూముల్ని ఏ సంస్థలు కేటాయించాలి, ఆ కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా పెంచాలి, రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి అనేది ఒక టాస్క్ లాగా ప్రభుత్వం దగ్గర ఉంది. అది జరుగుతుంది. ఇప్పుడు అది జరుగుతుంది. ఇంకా రైతుకి కొంత జరిగేది ఏమి ఉండదు, రైతుకి ఇచ్చేది కూడా ఏమి ఉండదండి. అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ భూముల నుంచి 25% నువ్వు ప్లాట్ల రూపాయన వాళ్ళకి ఇచ్చావు. నువ్వు ఆ ప్లాట్లు అభివృద్ధి చెందితే వాడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటాడు, అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు. వాడు ఆస్తుంది. మనం కొత్తగా రైతుకి ఇవ్వాల్సింది ఏం లేదు. రైతే మనకిచ్చాడు. ఎలా? రూపాయి ఇవ్వకపోతే ఇచ్చాడు. మనమేం రూపాయి ఇవ్వాలా, ఆడు భూమి తీసుకొని రూపాయి ఇవ్వాలా. అందుకని చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి అనేది భారతదేశంలో ఒక రైతు త్యాగం చేసి ఇచ్చిన నేలతో నిర్మాణమైంది అమరావతి. ఇలాంటి రాజధాని ఎక్కడుందో చెప్పండి, ఇలా నిర్మితమైన రాజధాని అదొక అమరావతి.
కాబట్టి ఆయన దాష్టీకం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతోనూ ఆయన మీద ఉన్న పగతో రైతుల మీద పగబట్టాడు. అది జరిగింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని నిన్న మొన్న ప్రకటించింది. ఈ 15,000 కోట్లలో కూడా 90% కేంద్రమే చెల్లిస్తుందంట. 10% రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీతో చెల్లిస్తుంది. అలా అంచెలంచెలుగా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు పోతుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దేనన్నా మర్చిపోతారేమో కానీ అమరావతి రాజధాని మరవడండి. సో మీరు అన్నట్టు ఆంధ్ర కలల రాజధాని అమరావతి మరికొద్ది సంవత్సరాల్లోనే నిర్మితమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం ఫేక్ ప్రచారం ఎక్కడ ఆపట్లేదు. సో వైసీపీ చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. ఒకప్పుడు మనం చూసాం రైతులను పెయిడ్ ఆర్టిస్టులని, లేదంటేనేమో అది అమరావతి కాదు అమరావతి భ్రమరావతి అని చెప్పి ప్రచారం చేయడం. సో మరి అమరావతి ఒక్కటి దగ్గరే వైసీపీ పరాజయం పాలైందా అంటే అది లేదు. రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ స్విప్ చేసేసింది టీడీపీ. సో ఎందుకంటారు వైసీపీ అంత ఘోర ఓటమికి కారణం ఏంటంటారు? మరి చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఓడిపోయిందంటే కారణం ఏమై ఉంటుంది? ఆ ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్ళలేదు అని ఉంటుంది. ప్రజలు ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారని ఉంటుంది. ఊరకనే ఓడిపోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఒక బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చామనే మాటను పక్కన పెడితే ఇంకేముందని చేసింది చెప్పండి. మీకు తెలిసి నాకు తెలిసి ప్రజల సొమ్ముని బటన్ నొక్కి 3,000 రూపాయల చొప్పున 5,000 రూపాయల చొప్పున ఆయన అనుకున్న లబ్ధిదారులకు బటన్ నొక్కి ఇవ్వటం తప్ప ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయండి ఎక్కడైనా? పైపెచ్చు ఆయన పరిపాలన ఏ సామాజిక వర్గం రోడ్డు మీదకి రాలా? అందరూ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళే కదా. ఉద్యోగస్తులు వచ్చారా? అంగన్వాడీ టీచర్లు వచ్చారా? ఆశా వర్కర్లు వచ్చారా? భవన నిర్మాణ కార్మికులు వచ్చారా? అమరావతి రైతులు వచ్చారా? విశాఖ ఉక్కు కార్మికులు వచ్చారా? ఒక పోలీసుడు తప్ప అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అది వాళ్ళు గమనించుకోలేకపోయారు. ఆయన అనుకున్నది ఏంటంటే నేను నొక్కుతున్నాను కాబట్టి బటను నాకు అందరూ వేస్తారని ఆయన అనుకున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో అలా ఉండదండి. ప్రజాస్వామ్యంలో చాలా అంశాలు పనిచేస్తాయి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అని ఒక దళితుడిని మాస్క్ అడిగితే చంపారు. ఆ సామాజిక వర్గంలో ఎలా ఉంటుందండి? యాక్సెప్ట్ చేస్తారా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఒక ఎమ్మెల్సీనే తన కారులో వేసుకొని శవాన్ని ఇంటికి తెచ్చి ఇచ్చాడు. అది ఎలా అనిపిస్తుందండి? ఇలా ఆయన చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్ర పాలనలాగా చేసుకున్నాడు. తానే కర్మ, తానే కర్త, తానే క్రియ, అంతా నా ఇష్టం అన్నట్టు చేసుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను. అసలు వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవటానికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి గారే. దానికి మళ్ళీ ఇంకోళ్ళ కారణంగా అనుకోకూడదు. ఎందుకంటే ఆయనే అన్నాడు, నా ఫోటో తీసుకెళ్ళిపోయి గోడలకు అంటించండి, నా ఫోటో తీసుకెళ్ళిపోయి ప్రజల ముఖాలకు అంటించండి, మా సర్టిఫికెట్ని పట్లాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేశాడు, బడి పిల్లల బ్యాగుల మీద ఫోటో వేశాడు, అంగన్వాడీ బల్లల్లో ఇచ్చే చాక్లెట్లు దాన్ని ఏదైనా బెల్లంతో తయారు చేసా ఆ పల్లి చిక్కీలు వేరే బొమ్మ వేసుకున్నాడు. మా కుల ధృవీకరణ పత్రాలనే బొమ్మలు వేశాడు. మరి ఇప్పుడు ఓడిపోయాడు. కారణం ఎవరు? ఆయన ఎంత చేసుకున్నా కూడా. అందుకని ప్రజాస్వామ్యంలో పరిపాలన అలాగనే ఉంటాయండి. ఎప్పుడు కూడా తలబిరుసుగా ఎవడు ముందుకెళ్ళినా, ఒక జగన్మోహన్ రెడ్డే కాదు ఏ ప్రభుత్వం అయినా సరే తల దగ్గరేసి తలబిరుసుగా ప్రజల మధ్య వెళ్తే మాత్రం ఫలితాలు అలాగనే ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం ఎఫెక్ట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో రాష్ట్రంలో ఏం జరిగినా కూడా చంద్రబాబు గారే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మొన్న చూసాను, ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేయడం కావచ్చు, పేర్లు అడిగితే ఇవ్వలేకపోవడం కావచ్చు, మొన్న బుడమేరు పొంగడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి డైవర్షన్ పాలిటిక్స్ అని చంద్రబాబు గారి మీద 100 రోజుల పాలన ఫెయిల్ అయిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే మాట్లాడితే బెంగళూరులో ఉంటారు, ఎప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా అంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందంటారా ఈసారి ఆయన మాట? గవర్నర్ గారు మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లిలో ఉన్నారు. తాడేపల్లి విడిచిపెట్టి ఉన్నాడా? ఎక్కడైనా వెళ్ళాడా? 5 ఏళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా తాడేపల్లిలో ఉన్నాడు. ఇప్పుడు 115 ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడు. అంటే అప్పుడే ఫుల్ టైం పొలిటీషియను, ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అందుకని వైసీపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అంటూనే ఉంటుంది అధికార పార్టీ మీద,
ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అది అమరావతి మీద చేస్తుంది, లేదంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టండి చేస్తుంది, లడ్డూలో కలిసి ప్రభుత్వమే చేసిందని చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి చచ్చిపోతే చంపబడితే ఎవరు చంపారని చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు చంపిందని వైసీపీ చెప్పింది. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను గవర్నర్ గారు, మీరు ఎవరైనా వైసీపీ నాయకుడిని పిలిచి ఏమంటే వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారండి అని అడగండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే చెప్తారు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు చంపినప్పుడు 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి అని చెప్పండి, మరి దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా అబద్ధాల పునాదుల మీద ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. సత్యం బలగటం కంటే అబద్ధం బలగటం. నిజం చెప్పులు వేసుకోకముందే అబద్ధం ఊరంతా జరిగిందంటారు. అందుకని అబద్ధాలను తినగవేమో తీయనుండు అని చెప్పేసి అని గోవర్ధని 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 అంటే అందరూ గోవర్ధని అంటారు, లేదా బాలకోట గారు అంటే బాలకోట గారు అంటారు. అసలు వైసీపీ చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న క్యారెక్టర్ అసోసియేషన్ కానీ, లడ్డూ విషయంలో కానీ, మరి దాన్ని రాజకీయాల్లో తిప్పుకొట్టుకోవాలి. ప్రభుత్వాలు చేయగలిగింది ఏం లేదు. అలా మాట్లాడకూడదని అంటానికి కూడా మనకేం లేదు. మీకు తెలంగాణ రాష్ట్రమైనా, మన రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా సరే రాజకీయాలు అలాగే మాట్లాడుతారు. కాకపోతే ఏది నిజం ఏది అబద్ధం అనేది చూస్తున్న ప్రజలకు అర్థం కావాలి. ఈ రోజున లడ్డూ కల్తీ ఉందండి, లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేది ప్రజలకు కావాలి. లడ్డూ కల్తీ మీద 150 రాజకీయాలు మాట్లాడండి. ఒక చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఆ మాట వచ్చిందంటే సంథింగ్ ఇన్ దేర్ అనే అభిప్రాయమే ఉంటుంది తప్ప రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు లడ్డూ నువ్వు కల్తీ జరిగిందని అనడం. అలా అనే లెక్క అయితే 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు అనాలి? ఎప్పుడైనా వాడు కదా, ఎప్పుడు అంటాడు కదా, ఇప్పుడు అనాల్సిన అవసరం ఉంది. అయినా ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడా, విపక్షంలో ఉన్నాడా? అందులోనూ భారీ మెజారిటీ కూడా వచ్చింది కదా ఆయన 164 సీట్లతో ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన భయమే ఉంది. లడ్డు గురించి అబద్ధాలు ఆడాల్సిన పని ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. అయితే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవస్థలను ఎంత కలుషితం చేశారు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి. ఈవెన్ మైనింగ్ మాఫియా కావచ్చు, అన్నిట్లో లిక్కర్ మాఫియా కావచ్చు, వీటన్నిటిలో కూడా చూస్తున్నాం. మరి అన్నిట్లో కూడా ఆయన పేరే వినిపిస్తోంది, వేళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి. కానీ టీడీపీ కార్యకర్తల్లో ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపేక్షిస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పి అంటుంది. సో ఏం చెప్తారు మీరు దాన్ని? గవర్నర్ గారు మాట విన్నారా మీరు? పోలార్ బేర్ విన్నారా? గనుల అవినీతిలో ఉన్న వెంకటరెడ్డి గారికి సంబంధించి ఆయన గోలార్ బేరుగా మారిపోయిందంట. అంటే నేను పాత్రధారినే సూత్రధారులు అనుకున్నారు అని అంటున్నాడు. ఈ పోలార్ బేర్ అంటే ఏంటంటే ధ్రువ ఎలుగుబంటి. అంటే హిమాలయ పర్వతాల్లో మంచుకొండల్లో ఉండే ఎలుగుబంటి. అది చాలా బలమైంది, దాన్ని ఎవరు పట్టుకోలేరు, వేటాడలేరు. అప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకునే వాళ్ళు దానికి రక్తం అంటే బాగా రుచి, రక్తమే తాగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పదునైన కత్తులు తయారు చేసి ఆ కత్తులకి రక్తం అంటించి అది తిరిగే ప్రాంతంలో పెడతారు. అప్పుడు ఎలుగుబంటి వచ్చి ఈ కత్తి మీద ఉన్న రక్తాన్ని నాలుగుతో నాకుతుంది. అప్పుడేమవుతుంది? పదునైన కత్తి మీద ఉన్న రక్తాన్ని నాలుగుతో నాకితే ఏమవుతుంది చెప్పాలి గోవర్ధని గారు? నాలుక తెగుతుంది, ఆ నాలుక రక్తం కారుతుంది, ఆ రక్తాన్ని తాగుతుంది, తన రక్తాన్ని వేరే రక్తం తాగుతుంది, అరిచిపోయి కింద పడిపోతుంది. అప్పుడు వేటగాడు పట్టుకుంటాడు. ఇది పోలార్ బేర్. ఇప్పుడు ఈ గనుల వెంకటరెడ్డి పోలార్ బేరుగా మారాడు. గనుల వెంకటరెడ్డే కాదు, మొన్న కాదంబం తెచ్చిన 3 ఆఫీసర్లు కూడా పోలార్ బేర్లే. క్రాంతిరాణ టాటా కానీ, విశాల గున్ని కానీ, సీతారామాంజనేయులు కానీ, ఇంకా పోలార్ బేర్లు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. శ్రీలక్ష్మి గారు ఆల్సో పోలార్ బేర్. జైలు పోయారు వాళ్ళు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కన్నెర చేస్తే, నిక్కచ్చిగా చట్టాన్ని అమలు చేస్తే చాలామంది జైలుకు పోతారు. మీకు అమరావతిలో మహిళలు పోరాటాలు చేసినప్పుడు ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎవడేమన్నాడు మిమ్మల్ని పొలాలని అని లకారాలతో మాట్లాడిండు. మరి వాడు బావాలిగా జైలుకి. ఎస్ఐ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిండు ఒక ఎస్ఐ. ఏమండి, ఎస్ఐ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు, మరి వాడు బావాలి కదా. అందుకని చాలా పోలార్ బేర్లు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా అడుగులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏంటంటే చట్టం పనిచేయదండి. చట్టం కొందరికి చుట్టం అయిపోతుంది. ఇవి ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం చెప్పిందండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు
ఎర్ర పుస్తకమే పట్టుకోండి, తీసుకోవాలి చర్యలు. లేకపోతే ఫలితం ఉంది. మీకు 124 సీట్ల విజయ పదంలో ఈ ఆవేశాల యొక్క డిమాండ్ కూడా ఉంది. అంటే ఎంతోమంది హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు, వీటికి సంబంధించిన న్యాయం జరగాలనే కోరిక కూడా ఉంది. మాలాంటి అవే డిమాండ్ చేస్తున్నాం. ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. అందుకని వ్యవస్థలను నాశనం చేసిన మాట యథార్థం. వ్యవస్థలో ఉన్న అధికారులను వైసీపీ పార్టీ వాళ్ళ ఇంటి గుమ్మాల్లాగా ఐపీఎస్లని జేపీఎస్గా అంటే జగన్ పర్సనల్ సర్వీస్ లాగా వాడుకున్న మాట యథార్థం. రైట్ సార్. ఫైనల్గా అంటే గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో అవి మన ప్రభుత్వంలో జరగకూడదు, మనం కక్ష సాధింపు రాజకీయం మనం చెయ్యట్లేదు అని చెప్పి చంద్రబాబు గారు ప్రతిదీ ఉపేక్షిస్తూ సానుకూలంగా చట్ట ప్రకారం చేద్దామని చెప్తూ వస్తున్నారు. సో ఆయన ఎవరైతే పార్టీలోకి తీసుకున్నారో, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని కూడా జల్లెడబట్టి మరి టైం తీసుకొని మంచి పేరున్న వాళ్ళని తీసుకోవడం అయితే జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1-2 మందిపై ఆరోపణలు వచ్చినా కూడా ఆయన ఉపేక్షించింది ఎక్కడా లేదు. వాళ్ళపై వెంటనే చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా 2-3 రోజుల నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంశం వస్తూ ఉంది. సో దానిపై మీ స్పందన ఏంటి, ఏం చెప్తారా? నేను చాలా డిబేట్లు ఇప్పుడు హైదరాబాద్లో ఏ డిబేట్ కనబడ్డా ఎప్పుడు కూడా ఏంటంటే బాలకోట కనిపించగానే కొలికిపూడి శ్రీనే గుర్తుకొస్తాడు. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఏకైక దళిత నాయకులు మేమిద్దరమే. నేను ఎస్ఎల్లో మాల, ఆయన ఎస్ఎల్లో మాదిగ, మా 2 సబ్ కులాలు. ఆయనకి తిరువూరులో ఎమ్మెల్యే సీటు అదృష్టం వచ్చింది, నాకు ఏ అదృష్టం రాల. అందుకని నేను చెప్పేది కూడా ఏంటంటే ఆయన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తప్పు జరిగితే ఆ నష్టం తెలుగుదేశం పార్టీ భరిస్తుంది, ఆ నష్టం ప్రభుత్వం భరిస్తుంది. సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి. స్వపార్టీలో సమస్య, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాడు రాజేస్తే గిట్టదు కాబట్టి మీరంటే అనుకోవచ్చు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు పార్టీ కోసం శ్రమించి స్త్రీలు గెలుపుకు కూడా కష్టపడ్డోళ్ళు, ముఖ్యంగా మహిళలు, వాటన్నిటిని పార్టీ పరిశీలించుకొని చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో 2019లో వనజాక్షి అని ఒక ఎంఆర్ఓని దెందులూరు ఎమ్మెల్యే ఈ ఇసుకరాంప దగ్గర అమ్మాయిని జుట్టు పట్టుకుని లాగనేది ఆ రోజున పెంట అయింది రాష్ట్రం అంతా. వైసీపీ బాగా వాడేసుకుంది. ఇప్పుడు తిరువూరు అస్త్రం కూడా వైసీపీ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు చర్య తీసుకోలేదనుకోండి వైసీపీ తీసుకుంటుంది. కాబట్టి ఇంత గ్యాప్ కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా అధినేత ఎప్పుడు కూడా ఒక పార్టీ నడిపించే అధినేత లేదా ఒక ముఖ్యమంత్రి తన కుటుంబంలో సభ్యుడి మీద ముందు ఆరోపించినప్పుడు తప్పనిసరిగా క్రమశిక్షణ చర్య తీసుకోగలగాలి. మీకు జగన్మోహన్ రెడ్డి అలా తీసుకోలేదుగా. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మేము డిమాండ్ చేసాము ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేవయ్యానని. ఎమ్మెల్సీ పదవి నుంచి తీయకపోగా జైలు నుంచి విడుదలవుతున్నప్పుడు గజమాలతో సత్కరించారు వాళ్ళని. పక్కనే ముఖ్యమంత్రి గారు పక్కనే పెట్టుకొని అనంతబాబుని ఊరేగించాడు. తర్వాత శిరోమండలం కేసులో న్యాయస్థానం 18 నెలలు జైలు శిక్ష ఇస్తే తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు. అంటే రాజకీయాలలో ప్రజలు చూస్తూ ఉంటుంటారు. తప్పిదాలు జరిగినప్పుడు మనవాడైనా పరవాడైనా, ఎందుకంటే ఇప్పుడు ఇవే తప్పిదాల గురించి నేను వైసీపీ చేస్తున్నప్పుడు నేను చాలా అంశాలు మాట్లాడాం. వైసీపీ ఎమ్మెల్యేలు చేసేవన్నీ. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొలికిపూడి శ్రీనివాస్ తప్పిదాలు చేసిండు. ఇప్పుడు నేను మాట్లాడలేదనుకోండి, నేను ఒక ప్రజాస్వామిక పాత్రలో ఉండేటట్టు అవుతుంది. అంటే నీ కులపోడికి ఒక ధర్మం, ఇతర కులపోలకు ఒక ధర్మమా? ఆయన ఎమ్మెల్యే కులం ఏంటి? నాలాంటి కుల సంఘం వాడి కంటే కులం, దళిత సంఘం వాడి కంటే కులం, ఎమ్మెల్యే కులం ఏంటి? వాడు దళితుడిగా ఎమ్మెల్యేనా? వాళ్ళే ఓట్లు వేశారా? అది ఆ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. తప్పు జరిగింది, దానికి ఆయన ఏదో వివరణ చెప్తున్నాడు. ఆ వివరణ విని అవతల వాళ్ళ వివరణ కూడా విని తెలుగుదేశం పార్టీ ఏదైనా చర్య తీసుకుంటే ఆ సమస్యకి పరిష్కారం అవుతుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు కల్తీ లడ్డు అంశం ఏదైతే ఉందో తిరుపతిది, ఇది రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా షేక్ చేస్తుంది. అంటే దీన్ని కవర్ చేసుకునేందుకు వైసీపీ దీన్ని రాజకీయంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తుంది సుప్రీంకోర్టు వాదనల తర్వాత. సో మీ ఉద్దేశం ఏంటి? అంటే కల్తీ జరిగింది అంటారా, జరగలేదంటారా? మీరేం చెప్తారు? తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన మాట 100% నిజమండి. నేనేంటంటే మీరు టెస్ట్ చేశారా బాలకోటయ్య గారు? మీరు టెంపుల్లో ఈవోగా పనిచేశారా? మీకు అనుభవం ఉందా?
ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చింది, లడ్డూ నువ్వు ఎన్నిసార్లు తిన్నావు అని కాదు. 2 రెళ్ళు 4. హైదరాబాద్లో 4, అమెరికాలో కూడా 4. ఎక్కడైనా 4. ఎక్కడ పోయినా 4. వైసీపీ పార్టీ పరిపాలనని గుండెతో ఆలోచించేవాడు ఎవరికైనా సరే లడ్డూ అప్రయత్నం చేశారని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ పరిపాలన మొత్తంలో హిందూ సమాజం మీద దాడులు జరిగినాయి. 250 గుళ్ళ మీద దాడులు జరిగినాయి. రాముడు వారి తలదించితే నీ మంత్రి ఏం మాట్లాడిండు, ఏముందయా బొమ్మ తలదించితే అని మాట్లాడి నీ మంత్రి. రాముల వారి యొక్క రథం తగలబెడితే ఓ 10 లక్షలు ఇస్తాం అయ్యా అని మాట్లాడు. సీతమ్మవారి పాదాలు ఏదో అయితే ఎలుకలు కొట్టేసినాయి అని మాట్లాడారు. ఎలా నమ్ముతారు మేడం? వాళ్ళ పరిపాలనలో కల్తీ లడ్డు జరగలేదని. అసలే కక్కుర్తి కదా. పైపచ్చు ఆ టీటీడీలో చైర్మన్గా ఎవరు పనిచేశారు? భూమన కరుణాకర్ రెడ్డి. హీఈస్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. అతను కుమార్తెకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడు, క్రిస్టియన్ సాంప్రదాయంలో. ఆయన కాదంటున్నాడు కదా. ఆయన కాదంట, ఎందుకు చేయలేదు? సాక్ష్యాధారాలతోనే ఉండి కొడుకు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో బైబిల్ ఉంటుంది. కాదంటాం ఏంటి మేడం? ఎన్నో వీడియోలు ఉన్నాయి. అసలు ఆ పోస్టులు ఇవ్వటమే వాళ్ళు అనర్హులు. నువ్వు ఆ పోస్టులో పెట్టావు. అయినా ఈరోజు ఏంటి మేడం, తిరుపతి కొండ మీద అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి గత 5 ఏళ్ళు ఎన్నోసార్లు అనుకున్నాను. ఇప్పుడు కొత్తగా అంటాం కాదు. ఈ 2 అంశాలు ఇచ్చా ఆ లడ్డు కల్తీ జరిగింది. ఇంకోటి మాట ఏంటంటే, అసలైన మాట, చంద్రబాబు నాయుడు గారి నోట ఇటువంటి మాటలు ఉట్టిగా రావు మేడం. పైపచ్చి భగవంతుడికి సంబంధించి ఇంకో రాజకీయ ఆరోపణ అంటే ఐఎమ్ ఆల్సో యాక్సెప్టెడ్. కానీ దేవుడికి సంబంధించి ఆయన చాలా పరిపూర్ణంగా ఉంటాడు. అలాంటి మాటలలో ఆయనకు ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్ చేతిలో ఉంది. కాబట్టి విచారణ జరిగితే దానికి సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తాయి. ఆ దిశగా అయితే మీరు ఇందాక మొట్టమొదటి ఇప్పుడు అన్నట్టుగా దేశమే ఈ లడ్డు వ్యవహారంలో ఒక విధమైన ఉద్రేకానికి గురైపోయి కలత చెందింది. పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.